హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో దేని గురించి తెలుసుకుందాం అంటే, ఇప్పుడు మీరు ఒక టూ వీలర్ మీద వెళ్తున్నారు. టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వెళ్తే మీరు బైక్ ఆర్సీ అండ్ కార్ ఆర్సీ లేకపోతే మీ పేపర్స్, మీ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ మర్చిపోయారు అనుకోండి. మీరేం చేస్తారు? అప్పుడు వాళ్ళకు ఫైన్ కట్టాలి. అలా ఫైన్ కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మీ పేపర్స్ అన్నీ మీ దగ్గర లేకున్నా చూపించాలి అంటే ఏం చేయాలి? దానికోసం తెలంగాణ గవర్నమెంట్ మీకు కొత్త ఫెసిలిటీని ప్రొవైడ్ చేసింది. దాని గురించి తెలుసుకునే ముందు మీరు వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు నా అప్డేట్స్ అన్ని డైరెక్ట్గా మీ యూట్యూబ్ హోమ్ పేజ్లోకి వస్తాయి, అలాగే మీ మెయిల్ వస్తుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. నేను కూడా టూ వీలర్ ఫోర్ వీలర్ వెళ్తూ ఉంటాను. సో నాకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ఒక యాప్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు మనకు రిలీజ్ చేశారు. ఏం యాప్ అది? ఈ యాప్ గురించి ఇంతవరకు మాకు ఎవరు చెప్పలేదే అని అనుకుంటున్నారా? నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు ఆ యాప్ గురించి. ఆ యాప్ పేరు ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ RTA mWallet అని, దాని మీద క్లిక్ చేయండి. దీన్ని మీరు ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోగానే మీకు చిన్న రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఒక OTP, ఒక ఫోన్ నెంబర్ తప్ప ఏమీ అడగదు. మీ పేరు, ఈ 3 అడుగుతుంది. దాంట్లో మీరు యాడ్ న్యూ వస్తుంది డైరెక్ట్గా. మాకు ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు యాడ్ న్యూ ఉంది. యాడ్ న్యూలో మీకు RC డ్రైవింగ్ లైసెన్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం RC అనుకోండి. మీ బైక్ RC మీద నెంబర్ కొట్టండి. నెంబర్ కొట్టి లాస్ట్ 5 digits చాయిస్ నెంబర్ అది ఉంటుంది, చాయిస్ నెంబర్లో కొట్టండి. అది కొట్టిన తర్వాత గెట్ అనగానే ఇలా మీకు ఒక కార్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్డ్ అనేది మీకు వస్తుంది. ఈ కార్డు వచ్చేసి మీకు డైరెక్ట్గా ఓపెన్ చేయగానే ఇప్పుడు ఈ కార్డు ఉంది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది మీరు డైరెక్ట్ RC. ఇది RTA వాళ్ళు ఇచ్చిన RC అనమాట ఇది. సో ఇది మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీన్ని మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ట్రాఫిక్ పోలీస్కి చూపించవచ్చు. మీ బైక్ RC కానీ లేకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ డైరెక్ట్గా ఇందులో మీరు యాడ్ చేసుకొని పెట్టుకుంటే మీ మొబైల్ అయితే ఎక్కడికి వెళ్ళదు కదా, మీ మొబైల్ మీ దగ్గర ఉంటుంది కదా, మీ మొబైల్లో డైరెక్ట్ చూపించచ్చు. ఇలా చూపించడం వల్ల మీకు వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ అనేది మీరు సేఫ్ అవుతారు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫైన్ అనేది తర్వాత అక్కడ అంత ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ యాప్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. మీరు దీన్ని యూజ్ చేసి మీరు కూడా ఈ సర్వీస్ని వాడుకోండి. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ సలహాలు, సూచనలన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తెచ్చి పెడతాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.